నేను ఏసీబీ డిఎస్పీని. ఖమ్మం అండ్ భద్రాద్రి కొత్తగూడెం ఇన్ఛార్జిగా ఉన్నాను నేను. ఈరోజు చర్ల ఎంఆర్ఓ ఆఫీస్లో డిటి భరణిబాబు, బీరవెల్లి భరణిబాబు ఒక ఫైల్ ప్రాసెస్ నిమిత్తం 20,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. 50,000 రూపాయలు డిమాండ్ చేశాడు. ఆ అమౌంట్లో భాగంగా ఈరోజు ఒక 20,000 రూపాయలు ఆ కంప్లైనెంట్ ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ వచ్చి ఈరోజు అతన్ని పట్టుకున్నారు. దీని వివరాల్లోకి వెళ్తే ఎట్లంటే, ఇక్కడ ఆ కర్ల రాంబాబు వాళ్ళ మిసెస్ పేరు పసిక రాజమ్మ, వాళ్ళకి ఒక 3 ఎకరాల 2 కుంటల భూమి ఉంటుంది. వీళ్ళు నాన్ ట్రైబల్స్ దగ్గర నుంచి ఆ భూమి కొన్నారు. దాన్ని వీళ్ళు కే ఫామ్ కింద పట్టా చేయించుకోవడానికి, ఇది ట్రైబ్ 1 ఆఫ్ 70 ఏరియా కాబట్టి ఆ కే ఫామ్ కింద వీళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారు. ఈ కే ఫామ్ ప్రాసెస్ అయితే నెక్స్ట్ ఎల్ ఫామ్ వస్తే ఇంక రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పాస్ పుస్తకాలు వస్తాయి కాబట్టి దాని కింద వీళ్ళు కే ఫామ్ కింద వీళ్ళు అప్లై చేసుకున్నారు. ఈ చేసుకున్న క్రమంలో ఈ కే ఫామ్ ఆ ప్రాసెస్ ఫైల్ ప్రాసెస్ అయ్యి మళ్ళీ వాళ్ళకి అప్రూవ్ అయ్యేంత వరకు అది ప్రాసెస్ చేస్తారని చెప్పేసి మన భరణిబాబు, బీరవెల్లి భరణిబాబు ఇక్కడ డిప్యూటీ తహసీల్దార్గా ఉన్నారు చర్ల మండలంలో. అయితే ఆయన గతంలో ఇన్ఛార్జ్ తహసీల్దార్గా ఉన్నప్పుడే ఈ ఫైల్ ప్రాసెస్ చేస్తానని ప్రామిస్ చేశాడు. మళ్ళీ మొన్న వెళ్ళి కలిస్తే ఒక 50,000 ఇస్తేనే ఆ ఫైల్ ఫర్దర్ నేను మూవ్మెంట్ చేస్తానని చెప్పేసి మళ్ళీ అతన్ని ప్రలోభ పెట్టేస్తే మళ్ళీ అతను డబ్బులు లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ వారి నుంచి కలవడం జరిగింది. మేము ఇమ్మీడియట్గా మా టీం వచ్చేసి ఫర్దర్ ఆ రికార్డింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అదంతా చేశాము. దాంట్లో అతను లంచం డిమాండ్ చేసినట్టుగా క్లియర్గా ఉంది. తర్వాత ఈరోజు మళ్ళీ అతను 50,000 అడిగిన అమౌంట్లో ఈరోజు పేమెంట్ ఇవ్వడం కోసం అతను ఒక 20,000 ఇస్తుండగా ఏసీబీ వారు వచ్చి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు పంచుల సమక్షంలో. దీనికి ఏసీబీ సైంటిఫిక్ ఎవిడెన్స్ కోసం కలర్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ కలర్ టెస్ట్లో కూడా క్లియర్ పింక్ కలర్ వచ్చింది. అది కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రూవ్ అవుతుంది. ఇంకోటి మేము మీ పబ్లిక్ అని అందరికీ మేము విజ్ఞప్తి చేసేది అంటే, ఏసీబీ ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంది. ఎవరైనా ఏ ప్రభుత్వ అధికారి అయినా చట్టబద్ధంగా వాళ్ళు చేయవలసిన పనికి వాళ్ళు చేయకుండా మిమ్మల్ని లంచం కనుక డిమాండ్ చేస్తే మా టోల్ ఫ్రీ నెంబర్ 1064, వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ 1064, ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే 24/7 ఎనీ టైము మేము ఫోన్ కాల్ అటెండ్ అవుతాము. మేము ఖచ్చితంగా మీ రెస్క్యూకి వస్తాము. మీ వివరాలన్నీ గోప్యంగా ఉంచబడతాయి. ఎవరికి కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయము. అవన్నీ ఖచ్చితంగా మీరు ఈ నెంబర్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎవరు కానీ ఏ ప్రభుత్వ అధికారి కానీ లంచం ఇవ్వద్దని మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరైనా మిమ్మల్ని అడిగితే కూడా ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయమని చెప్తున్నాం. ఇది ఈ రీసెంట్ ఒక 1 monthలో ఇది 4th కేసు. భద్రాద్రి కొత్తగూడెంలో 4th కేసు ఏసీబీ ట్రాప్ చేసిందంటే దిస్ ఇస్ ద 4th కేసు. డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్ దాసు, ఆల్ డిపార్ట్మెంట్స్. ఇంకొకటి ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఈ అక్యూజ్ ఎవరైతే బీరవెల్లి భరణిబాబు ఉన్నాడో, ఇతను గతంలో కూడా ఏసీబీ ట్రాప్ అయ్యాడు. బోర్గంపాడులో ఉన్నప్పుడు ఇసుక ట్రాక్టర్ వాళ్ళకి మీరు ఇసుక తీసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి బ్రైబ్ తీసుకుంటూ ఆయన దొరికిపోయాడు. ఆయనకి ఇది ఏసీబీ ట్రాప్ చేయడం ఇది 2వసారి. అదొకటి నోట్ చేసుకోండి. For more videos like this, subscribe Big TV channel.